నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. భారత వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ని అందించండి. ఇప్పటికే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్లయితే వడగంట్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో రాబోయే 24 గంటలు ఎలా ఉండబోతోంది, ఏ ప్రాంతాల్లో వర్షాలు కురవబోతున్నాయి, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ముఖ్యంగా ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది, ఏ ప్రభావం ఉంది, ఆ ప్రభావం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారిగా మీకు ఈ మ్యాప్ కనుక మీరు గమనిస్తే ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. పశ్చిమ విదర్భ మీదుగా అంటే పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆ ఆవర్తనం ప్రభావంతో మనకి విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో ఆ ప్రభావం మనకి క్లియర్గా కనిపిస్తోంది. సో ఒక్కసారి వాతావరణ శాఖ ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా ఏ ప్రాంతాలకు సంబంధించి వర్షాలు పడే అవకాశం ఉందో చెప్పిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ. రైట్, ఇదిగో ఒక్కసారి ఆ బులెటిన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వాతావరణ సూచన మరియు హెచ్చరికలు బులెటిన్ తెలంగాణ రాష్ట్రం అంటూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ఇది. మీరు చూస్తే ఇక్కడ 19/3/2024 సాయంత్రం 5:30 నుంచి 20/3/2024 ఉదయం 8:30 వరకు చూస్తే కనుక ఇక్కడ మీరు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి సూచించడం జరుగుతోంది. హెచ్చరిక విషయానికి వస్తే కనుక ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఎల్లో అలర్ట్ ఎలా ఉండబోతుంది, ఏ ప్రాంతాల మీద ఒకసారి చూడండి మీరే. ఉరుములు, మెరుపులు, అలాగే ఈదురుగాలులు అంటే గాలి వేగం ఇక్కడ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో, అంటే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ఏ ప్రాంతాల్లో అంటే ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, అలాగే పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ తెలంగాణకు సంబంధించి ఈ వెదర్ అప్డేట్ని అందించిన పరిస్థితి. ఇక అలాగే రేపటి నుంచి ఎల్లుండి వరకు అంటే 20/3/2024 ఉదయం 8:30 నుంచి 21/3/2024 ఉదయం 8:30 వరకు చూస్తే కనుక సూచన విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఏ ప్రాంతాల్లో ఎటువంటి హెచ్చరికలు, ఇక్కడ హెచ్చరిక ఎల్లో అలర్ట్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతోంది. ఇక్కడ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, అలాగే నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక తర్వాత అంశానికి సంబంధించి అంటే ఆ మరుసటి రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పింది. కానీ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు. ఇది వెదర్ రిపోర్ట్కి సంబంధించి ముఖ్యంగా మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది, ఎటువంటి సూచనలు జారీ చేస్తుంది అనేది ఒకసారి మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జిల్లాల వారీగా చూసే ప్రయత్నం చేద్దాం. జిల్లాల వారీగా ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది అనేది ఒకసారి మీరు మ్యాప్లో చూడొచ్చు. దాదాపు ఇక్కడ మనకి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది, ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ అయిన పరిస్థితి. ఎక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నా సరే చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, జగిత్యాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. కొద్దిసేపటి క్రితమే అప్డేట్ చేస్తున్న పరిస్థితి. ఇది జగిత్యాలకు సంబంధించి. దీంతో పాటు మరొక జిల్లా చూద్దాం. నిర్మల్కి సంబంధించి కూడా నిర్మల్లో కూడా థండర్ స్ట్రోమ్ అండ్ లైట్నింగ్ అంటే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ అంటే బలమైన గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి ఇది కూడా సేమ్ 19/3/2024 కొద్దిసేపటి క్రితమే అప్డేట్ చేశారని చెప్పుకోవాలి. ఇక మరో జిల్లా చూద్దాం. ఆదిలాబాద్కి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్కి కావచ్చు, దాంతోపాటు కొమురంభీం, ఆసిఫాబాద్ కూడా ఇటువంటి పరిస్థితి. ఇక మరికొన్ని జిల్లాలు చూసే ప్రయత్నం చేద్దాం. మంచిర్యాలకు సంబంధించి కూడా అటువంటి వాతావరణ శాఖ దాదాపు ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది ఇక్కడ కూడా. దాంతోపాటు మరొక జిల్లా చూసే ప్రయత్నం చేస్తే పెద్దపల్లిలో కూడా దాదాపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది. అలాగే కరీంనగర్కి సంబంధించి కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది. ఇక మరిన్ని జిల్లాలు చూస్తే కనుక రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. నిజామాబాద్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇక నిర్మల్ ఇందా చూసాం, ఇక్కడ కూడా ఎల్లో అలర్ట్ జారీ అయిన పరిస్థితి. దాంతోపాటు
కామారెడ్డిలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు కూడా అంటే స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ అనేది చెప్తున్నారు కాబట్టి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఇది టోటల్ మ్యాప్లో చూస్తే కనుక మనం పూర్తిగా గమనిస్తే ఇక్కడ దాదాపు ఉత్తర తెలంగాణకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఎటువంటి ప్రభావం ఉందని మనం చూస్తున్నాం. మిగతా ప్రాంతాలకి గ్రీన్ ఉన్నప్పటికీ కూడా ఇటు జగిత్యాలకు సంబంధించి మాత్రం ఆరెంజ్ అలర్ట్ ఉందంటే కనుక పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది దాదాపు 19వ తారీఖుకి సంబంధించిన వెదర్ అప్డేట్. సో మిగతావి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అంటే 20కి సంబంధించి ఎలా ఉంది అనేది. ఇక 20వ తారీఖు కూడా దాదాపు అటువంటి పరిస్థితి మనం కనిపిస్తోంది. దాంతోపాటు 21కి సంబంధించి కాస్త వాతావరణం కుదిరపడే అవకాశం ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో మొత్తంగా అయితే మాత్రం ఇటు మనం గమనిస్తే కనుక ఉత్తర తెలంగాణకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ మనకి బాగానే కనిపిస్తుంది. మరిన్ని డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు డీటెయిల్గా ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 19/3/2024 ముందుగా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 36.3 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22.7 డిగ్రీలు. ఇక్కడ రెయిన్ఫాల్ విషయానికి వస్తే 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అలాగే దుండిగల్లో చూస్తే కనుక 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా ఉష్ణోగ్రతలు చూస్తే ఆదిలాబాద్లో 36.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 22.7. ఇక భద్రాచలం విషయానికి వస్తే కనుక మ్యాక్సిమం 33 డిగ్రీలు, మినిమం 25 డిగ్రీలు. అలాగే హకీంపేట్ 33.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, 23.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. దుండిగల్లో 36.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, 23.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. ఇక అలాగే హన్మకొండ విషయానికి వస్తే కనుక 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, అలాగే 22 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. హైదరాబాద్ విషయానికి వస్తే గరిష్ట ఉష్ణోగ్రత 34.6, అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 25.7. ఖమ్మం విషయానికి వస్తే 35.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత 24.4 డిగ్రీలు. మహబూబ్ నగర్ విషయానికి వస్తే గరిష్ట ఉష్ణోగ్రత 36.5 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.5 డిగ్రీలు. మెదక్ విషయానికి వస్తే 35.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, 19.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. నల్గొండ 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, 23 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే 35.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, ఇక కనిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలు. రామగుండం విషయానికి వస్తే 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, 23.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. ఇక్కడెక్కడా కూడా 20 అంటే నేను 19 తారీఖుకి సంబంధించి చూసుకుంటే రెయిన్ఫాల్ ఆదిలాబాద్లో 8.2, దుండిగల్లో 0.2 తప్ప ఇంకెక్కడా కూడా అంతగా వర్షపాతం నమోదవనే పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆదిలాబాద్లో 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దుండిగల్లో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్లో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్లో 17.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సీజనల్ రెయిన్ఫాల్. సో మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు తెలంగాణకు సంబంధించి రాబోయే 24 గంటల్లో కూడా ఉత్తర తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు, మెరుపులు, అలాగే ఈదురుగాలులు ముఖ్యంగా 30 నుంచి 40 కిలోమీటర్లు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ సూచనను దృష్టిలో ఉంచుకొని మేము ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. సో ఇది రాబోయే 24 గంటలు మాత్రం తెలంగాణ ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.